ఇండియాలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారత్ క్రికెట్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూడడానికే అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఐపీఎల్ వచ్చిందంటే దేశంలో పండగ వాతావరణం కురుస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మెగా లీగ్లో భారీ ఫాలోయింగ్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాల్సి వస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించడమే. అంబానీ ఉన్న సచిన్ లాంటి ప్లేయర్లు గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన రోహిత్ కెప్టెన్గా ఎంట్రీ ఇచ్చాక ఆ జట్టు బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిపోయింది. 2013లో రికీ పాంటింగ్ తరువాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ సారథి బాధ్యతను తీసుకున్నాడు. 10 ఏళ్ల నుంచి ముంబైని తిరుగులేని జట్టుగా నిలబెట్టి ఐపీఎల్లో బెస్ట్ కెప్టెన్గా నిలిచాడు. అయితే నిన్న డిసెంబర్ 15న ముంబై యాజమాన్యం రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఐపీఎల్ 2024లో ముంబై జట్టును పాండ్యా లీడ్ చేయనున్నాడు. ఈ విషయంతో ఫ్యాన్స్ షాక్లోకి వెళ్ళిపోయారు. అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే రోహిత్ని తప్పించారని విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రకటన తర్వాత ముంబై ఇండియన్స్ గంట వ్యవధిలోనే ఇన్స్టాగ్రామ్లో దాదాపు 1.5 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది. రోహిత్ను విపరీతంగా అభిమానించే అభిమానులు ముంబై జట్టును అన్ఫాలో కొట్టడంతో ఇప్పుడు ఆ జట్టు బ్రాండ్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఒక్కసారిగా హిట్ మ్యాన్ను పక్కన పెట్టేసరికి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తూ ముంబై ఫ్రాంచైజీపై నిప్పులు చెలరేగుతున్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకొని జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మకు ఐపీఎల్లో మరికొన్ని సీజన్స్ కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముంబై ఇండియన్స్ తరపున 158 మ్యాచ్లకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించాడు. అందులో 87 మ్యాచ్ల్లో ముంబై విజయం సాధించగా 67 మ్యాచ్ల్లో ఓడిపోయింది. హిట్ మ్యాన్ విజయాల శాతం 55.06. రోహిత్ తన కెప్టెన్సీతో ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ముంబై ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. తాజాగా రోహిత్ను కెప్టెన్సీ నుంచి ముంబై యాజమాన్యం తప్పించడంతో 10 ఏళ్ల కెప్టెన్సీకి తెరపడింది. మరి రోహిత్ను తప్పించారా లేకపోతే తనకు తానుగా తప్పుకున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది. మరి మీలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.